ఆల్రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది పటాన్ చెరువు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. సో మీరు చాలా హుషారుగా ఉన్నారు. అండ్ ఈ రోజు మన షోకి స్పెషల్ గెస్ట్. సో జెమినీ టీవీలో 8:30 కానిస్టేబుల్ మంజు సీరియల్ వస్తుంది. మీరు అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. అండ్ రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఎరగదీస్తుంది సిరి. ఇదే గెటప్ కదా? ఇదే గెటప్, కొంచెం హెయిర్ స్టైల్ ఇలా పెద్ద జడేసుకొని వస్తుంది. అచ్చా, అక్కడ యాక్చువల్లీ మాకు సిరి తెలుసు, మోనికా అనే విషయం మర్చిపోయి మేము సిరి అనే అంటున్నాం. సో అసలు ఈ మధ్య మోనికా, సో ఆ విధంగా పాపులారిటీ, ఈ విధంగా పాపులారిటీ. సో ఏం నడుస్తుంది సీరియల్ లో ప్రెసెంట్? సో ప్రెసెంట్ అయితే సిరి పెళ్లి చేసుకుని వచ్చేసింది. బట్ సిరి గతం మర్చిపోయింది కాబట్టి పెళ్లి ఎలా జరిగిందో కూడా తెలీదు సిరికి. సో ఇంకా ఇప్పటికి కూడా తెలీదు. బట్ గతం ఎవరి వల్ల మర్చిపోయిందో వాళ్ళు మాత్రం సిరి లైఫ్ లో మళ్ళీ ఎంటర్ అవుతారు. వాళ్ళతోనే తిరుగుతుంది, ఎవరైతే గతం మర్చిపోయేలా చేశారో వాళ్ళతోనే. బట్ థింగ్ ఇస్, వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉంటాయి, నన్ను మళ్ళీ ఎలా వాళ్ళ దగ్గరికి తీసుకురావాలి, తీసుకువెళ్ళాలి అని ప్లాన్ లో ఉంది. నన్ను ఎవరు కాపాడతారో చూడాలి. అదన్నమాట. మరి మిస్ కాకుండా చూడండి కానిస్టేబుల్ మంజు సీరియల్. మిగతా స్టోరీ ఏంటో తెలుస్తుంది. చలో మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో, హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యభామలు. వెల్కమ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏం పేరండి? సౌమ్య. సో సౌమ్య పేరేనా? మనిషి కూడా సౌమ్యమేనా? అది మీ భావనకు తెలుస్తుంది. ఇంట్లో ఏం రచ్చ ఉంటుందో అంది మనసులో. ఇప్పుడు నేను టంగ్ టెస్ట్లు ఇస్తాను, చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటుంది. ఒక్కసారే చెప్తా. అసలే సిరికి టంగ్ టెస్ట్లు అంటే చాలా ఇష్టం కదా? అవును, చాలా ఇష్టం. ఎంత బాగా చెప్తానో నాకే తెలియదు. తుమ్మెద తుమ్మింది, తూనీగ తుస్సుమని జారుకుంది, తోటాలేని గన్న పట్టుకుని తూర్పు వైపు నడుచుకుంటూ తుకారం గేట్ దాటేసింది. తుమ్మెద తుమ్మింది, తూటాలేసి జారుకుంది. ఏంటి డైరెక్ట్ గా తోటాలేసిందా? తుమ్మెద తుమ్మింది, తూనీగ తుస్సుమని జారుకుంది, తోటాలేని గన్న పట్టుకుని తూర్పు వైపు నడుచుకుంటూ తొకారం గేట్ దాటేసింది. తుమ్మెద తుమ్మింది. ఈ పనుల్లో కనిపించలేదు. మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే, ట్రై చేస్తాను. తుమ్మెద తుమ్మింది, తూనీగ తుస్సుమని జారుకుంది, తోటాలేని గన్న పట్టుకుని తూర్పు వైపు నడుచుకుంటూ తొకారం గేట్ దాటేసింది. శ్రీరి గతం మర్చిపోయింది. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? సరే, ఇప్పుడు చెప్పండి. తుమ్మెద తుమ్మింది, తూనీగా తుస్సుమన్నది, తూటాలెత్తి తూర్పు వైపు జారింది. ఇది లాభం లేదు కానీ మనం పనిష్మెంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మన థీమ్ బిల్డప్ అనుకుందాం. ఓకే, మీరు ఒక డాక్టర్. సో పేషెంట్ కూర్చున్నాడు. ఏమైందయ్యా నీకు? మీరు ఎక్స్రే చూస్తున్నారు, చూడండి ఎక్స్రే బాగా. నేనేం జరగకూడదు అనుకున్నాను, సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ద ఇంటర్సిటీ. ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఆ పేషెంట్ అడిగాడు, అంటే ఏంటి సార్? నువ్వు తాగి నీ లివర్ ఖరాబ్ చేసుకున్నావు అయ్యా. ఇందులో ఎంత ఉందా? ఓకే, తర్వాత ఏం జరిగింది డాక్టర్? నువ్వు తాగుడు మానేసి రోజు ఇంటికి మంచినీళ్ళు కూడా తాగడం మానేమంటారా? మందు తాగకయ్యా. అంటే ఇప్పుడు దగ్గు మందు, జలుబు మందు కూడా తాగొద్దు అంటారా డాక్టర్? ఎలా డాక్టర్ మరి జబ్బు తగ్గేది? ఓన్లీ మందు తాగకయ్యా, కరెక్ట్ టైం కి ఇంటికి వెళ్ళు. మరి మందు తాగకపోతే జబ్బు ఎలా తగ్గుద్ది డాక్టర్? చాలా సెకలు ఉన్నారా నీలో? రోజు కరెక్ట్ టైం కి ఇంటికి వెళ్ళయ్యా, ఏం కాదు. ఇంటికి వెళ్ళిపోవాలంటమ్మా, ముందు జబ్బు వస్తుంటే. ఇక్కడేమో ఎక్స్రే చూసావు, ఏం జరిగిందో చెప్పకుండా ఇంటికి వెళ్ళయ్యా ఏం చేయమంటావు? ఇంటికి వెళ్ళి అంటున్నాడు పేషెంట్. మందు ఆపేసేయ్యా. మందు వేసుకోవాలి కదా జబ్బు తగ్గాలంటే. వేసుకోవాలి. ఏ మందు ఆపేయాలో క్లారిటీ ఇవ్వండి బాబా. నేను రాసిస్తానయ్యా, ఆ మందు వేసుకో. రాసివ్వండి. ఇగో తీసుకో. ఈ మందు ఏ మెడికల్ షాప్ లో దొరుకుతుంది డాక్టర్? శ్రీ వెంకటేశ్వర మెడికల్ షాప్ లో దొరుకుతుంది, పటాన్చెరు. ఓకే, సూపర్, గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? రమ్యశ్రీ. ఏమని పిలుస్తారు మీ సారు? కోపం ఎక్కువైతే రమ్యశ్రీ అంటారు, ప్రేమ ఎక్కువైతే బంగారం అని పిలుస్తారు. అదిగో.
సరే జాగ్రత్తగా విను. పులి పిల్ల పిల్ల చెల్లి చెరువు గట్టుకెళ్ళి పిల్లల తల్లితో మాట్లాడారు లిల్లీ పెళ్లికి మళ్ళీని తీసుకురమ్మని. మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. నేను పోతాను నాకు ఇది వద్దు. పులి పిల్ల పిల్ల చెల్లి నడుచుకుంటూ చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి పిల్లల తల్లిని కలిశారు. లిల్లీ పెళ్లికి మళ్ళీని పంపమని అడిగారు. అబ్బో అంత పెద్ద టంగ్ ట్విస్టర్ చెప్పలేనండి. ఆ టంగ్ ట్విస్టర్ అంటే ఇంత తుత్తు అని ఉంటదేంటి మరి? కొంచెం ఈజీది ఇవ్వండి. What a bright girl. పులి పిల్ల పిల్ల చెల్లి నడుచుకుంటూ చెరువుగట్టుకి వెళ్ళి పిల్లల తల్లిని కలిశారు. లిల్లీ పెళ్లికి మళ్ళీని పంపమని అడిగారు. అంతే. పులి పిల్ల పిల్ల చెల్లి నడుచుకుంటూ చెరువు గట్టుకు వెళ్లారు. అక్కడ పిల్లల తల్లిని కలిశారు. సినిమా చూసి వచ్చింది కథ చెప్తుంది మనకి ఇప్పుడు. పులి పిల్ల పిల్ల చెల్లి ఇద్దరు కలిసి చెరువు గట్టుకు వెళ్లి అక్కడ పిల్లల తల్లిని లిల్లీ పెళ్లికి రమ్మని పిలిచారు. పిల్లల తల్లిని కలిసి లిల్లీ పెళ్లికి మళ్ళీని పంపమని అడిగారు. పిల్లల తల్లిని కలిసి లిల్లీ పెళ్లికి మరి ఈ చీచీ ఏంటండి బాబా? మేము వనితల్ని చాలా గౌరవిస్తాం, ఎందుకంటే వాళ్ళ ప్రతి దాంట్లో మ్యాచింగ్ కావాలి అనుకుంటారు. అంతే కదా. రమేష్ శ్రీ గారు కళ్ళు మూసుకోండి. అసలు మ్యాచింగ్ మేము కూడా మిస్ చేయము. రమేష్ శ్రీ గారు మంచి మ్యాచింగ్ గిఫ్ట్ ఇచ్చేసారు. సరే గట్టిగా చెప్పట్లో. ఏంటో కూర్చున్న దాన్ని లాక్కొచ్చాడా మణి గారు? ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో కోవాలా. హలో అండి, మీ పేరేంటి? మైక్ దగ్గర పెట్టుకోండి. లత అండి. ఏంటండి అంత గట్టిగా మాట్లాడతారు? కొంచెం నెమ్మదిగా మాట్లాడరా? ఇలాగే వచ్చండి నాకు. అయ్యో ఇంత గట్టిగా మాట్లాడితే ఎలాగండి? పులి పిల్ల పిల్ల చెల్లి చెరువు గట్టుకెళ్ళి పిల్లల తల్లిని కలిశారు. లిల్లీ పెళ్లికి మళ్ళీని పంపమని అడిగారు. పులి పిల్ల పిల్లల చెల్లి చెరువు గట్టుకెళ్ళి. పులి పిల్ల పిల్ల చెల్లి మళ్ళీ పిల్లలు ఎంతమంది వస్తారు అక్కడికి? ఒక పులిని తీసుకురావడమే కష్టం. పులి పిల్ల పిల్ల చెల్లి చెరువు గట్టుకెళ్ళి లిల్లీ పెళ్లికి పిల్లల తల్లిని కలిశారు. పిల్లల తల్లి మొదటి నుంచి ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. పులి పిల్ల పిల్ల తల్లి పిల్ల చెల్లి. పులి పిల్ల పిల్ల చెల్లి అంటే ఇంకో చిన్న పులి. ఇప్పుడు పిల్ల తల్లి అంటే పెద్ద షేర్ ఖాన్ వస్తుంది. రెడీ, మొదటి నుంచి. పులి పిల్ల పిల్ల చెల్లి చెరువు గట్టుకెళ్ళి పిల్లల తల్లిని కలిసి లిల్లీ పెళ్లికి మళ్ళీని రమ్మని పిలిచారు. పులి పిల్ల పిల్లల చెల్లి చెరువు గట్టుకెళ్ళి పిల్లల తల్లిని కలిసి లిల్లీ పెళ్లికి మళ్ళీని రమ్మని పిలిచారు. అమ్మ దేవుడా. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గ్లాస్ టవర్ గేమ్. గ్లాస్ టవర్ అంటే గ్లాస్ తో టవర్ కట్టాలన్నమాట. సో ఇలా ఒక గ్లాస్ ఉంది కదా, ఫస్ట్ ఈ గ్లాస్ ఇలా పెట్టాలి, తర్వాత ఇలా పెట్టాలి, తర్వాత ఇలాగే పెట్టాలి, మళ్ళీ ఇలాగే పెట్టాలి. 12 గ్లాసులు ఇస్తాం, మీరు ఆ టవర్ కంప్లీట్ చేయాలి. సో ఎవరు ఫాస్ట్ గా టవర్ పెడతారో వాళ్ళు గ్రేట్. టైం కూడా చూస్తా. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకుని టవర్ పెట్టాలి. శైలజ గారు, శ్రీవిద్య గారు రెడీగా ఉన్నారు కదా? మీకు 30 సెకండ్లు మాత్రమే. రెడీ, స్టార్ట్. చీకట్లో మనమే ఈ పని చేయలేదు అంటే పాపం దొంగలు చీకట్లో దొంగతనం చేయడానికి వచ్చి ఎంత కష్టపడతారు వాళ్ళు. అయ్యో అబ్బో. కళ్ళు లేకపోయినా బాగా పెడుతున్నారే. ఫిఫ్టీన్ సెకండ్స్ ఓవర్. అరే పక్క పెట్టండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. విద్యా గారు 1, 2, 3, 4, 5, 6, 7. శైలజ గారు 1, 2, 3, 4, 5. ఈ రౌండ్ లో 30 సెకండ్స్ లో విద్యా గారు 7 గ్లాసెస్ నిలబెట్టారు. డైలీ వాళ్ళు చీకట్లో ఏం చేస్తున్నారు? ఈ గ్లాసులతో ఆటలు ఆడుతున్నట్టున్నారు ఇంట్లో. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. ఓకే శైలజర్ గారు వెళ్ళండి. ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం గ్లాస్ టవర్. సో ఇగో అటువైపు మీ బ్యాచ్, ఇటువైపు నా బ్యాచ్. ఇంతకుముందు 30 సెకండ్స్ లో శ్రీ విద్య 7 గ్లాసులు పెట్టింది. అండ్ ఇప్పుడు శివజ్యోతి అండ్ మమత రెడీగా ఉన్నారు. సమత రెండిట్లో తావుంది కదా ఇటీ, పెట్టుకో. 3, 2, 1 స్టార్ట్.
ఒక్కొక్క గ్లాస్ పెట్టాలి. ఒక్కొక్క ఒకటి, ఒక రెండు రెండు. అదే కింద పెట్టేసారు, అనవసరం పడిపోద్దండి, సరిగా పెట్టలేదు. ఒక 4 4. అయ్యయ్యయ్యయ్యయ్యో, స్లో కింద కింద బేస్ సరిగ్గా పెట్టుకోండి. విరగదీస్తావని నా బ్యాచ్ అన్నాను నేను. టైం చూడట్లేదు మీరు. లాస్ట్ 12 సెకండ్స్. 10 9. పర్లేదు, మెల్లగా పడేయద్దు పడేయద్దు. చాలు. ఓకే, డన్ డన్ డన్, ఫినిష్. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. yes, మొత్తానికి సమత అండ్ శివజ్యోతి ఈక్వల్ గా పెట్టారు. ఓకే, మొత్తానికి 6 గ్లాసులు 30 సెకండ్స్. గుర్తు పెట్టుకోండి, వెళ్ళి కూర్చోండి. ఇప్పటి వరకు 4 ఆడారు. 4లో శ్రీవిద్య 7 గ్లాసులతో టాప్ లో ఉంది. సిరి బ్యాచ్. నా బ్యాచ్ అయితే ఇంకోసారిగా చెప్పేవాడిని. రెడీ, 3 2 1 గో. తీసుకోండి. 7 3. మెల్లగా పక్కవి పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోండి. 10 సెకండ్స్ ఓవర్. కింద కింద బేస్ సరిగ్గా ఉండాలి. పెట్టే నీకెందుకు 10 గ్లాసులు పెట్టే. మెల్లగా మెల్లగా పడిపోతే. లాస్ట్ 15 సెకండ్స్. పెట్టండి మెల్లగా మెల్లగా. 10 వచ్చినాయి, మీరు పెట్టండి మెల్లగా. 5 అంట. ఇంకోటి పక్కకే ఉంది. పెట్టు పెట్టు పెట్టు. పెట్టు పెట్టు పెట్టండి మీరు. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 7 గ్లాసులు 13 సెకండ్స్ లో, 7 గ్లాసులు 30 సెకండ్స్ లో. వెళ్ళి కూర్చోండి. ఆల్రెడీ ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడాం గ్లాస్ టవర్ గేమ్. సో ఈ గేమ్ లో ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు హైయెస్ట్ పాయింట్స్ తో విన్నర్స్ గా నిలిచారు. తులసి, శ్రీవిద్య అండ్ అక్షయ. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు భవానీ గారు. సో మనం బయటికి ఎంత హ్యాపీగా కనిపించినా ఇన్నర్ ఫీలింగ్స్, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి. అది మన ఫ్యామిలీతో కలిసినప్పుడే చెప్పాలి అనిపిస్తుంది. ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. చెప్పండి. భార్గవ్ గారు, ఫస్ట్ మిమ్మల్ని చూడగానే మా అన్నయ్య గుర్తొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరిని చూసినా మా అన్నయ్య గుర్తొస్తారు. అన్నయ్యకి పెళ్ళి అవ్వలేదు, బ్యాచిలర్ అనమాట. అన్నయ్య బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ ఏజ్ లో తెలిసి తెలియని ఏజ్ అని చెప్పాలో మరి ఏమో తెలియదు, ర్యాష్ డ్రైవింగ్ వల్ల అన్నయ్య చనిపోయారు. ఎవ్రీ ఇయర్ అందరూ అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టుకుంటారు. నాకు రాఖీ కట్టుకున్నాను కానీ లేరు. 5-6 ఇయర్స్ నుంచి అందరు స్టేటస్లో చూస్తున్నా. పక్కింటికి ఎదురింటి వాళ్ళ ఇంటికి అన్నలు వచ్చి వెళ్తుంటారు, నేను వెళ్ళడానికి లేదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కట్టినా నా అన్నయ్య అయితే కాలేరు కదా, సొంత అన్నయ్య. ఆ జ్ఞాపకం అలానే ఉండిపోతుంది. 1 ఇయర్ కడతాను, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు అందుబాటులో ఉండరు కదా. నా అన్నయ్య అయితే ఎవ్రీ ఇయర్ ఎక్కడున్నా వెళ్తాను, అన్నయ్య నా దగ్గరికి వస్తారు. ఎగ్జాక్ట్లీ. నాకు మిమ్మల్ని చూడగానే అన్నయ్య గుర్తొచ్చారు. మీ అన్నయ్యే అనుకోండి. అండ్ ఇప్పుడు నిజంగా మీరు చెప్తుంటే నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను అంటే, ఒక్కసారే మీరు అన్నయ్య అన్నారు అండ్ బ్రదర్ చనిపోయాడు అన్నారు అండ్ నా తమ్ముడేకే ఏదో అయిందా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. సో ఒక తోబుట్టుని తట్టుకోలేకపోయారు అంటే, కన్న కొడుకు పోయి ఆ కడుపు కొత్త అమ్మగారు కానీ నాన్నగారు కానీ వాళ్ళు ఎంత బాధపడుతూ ఉండొచ్చు. ఇప్పటికీ వాళ్ళు సెట్ అవ్వలేకపోతున్నారు. నా పేరెంట్స్ అయితే ఎదిగిన కొడుకు చనిపోతే ఆ బాధ ఏ తల్లిదండ్రులకి తీరంది. ఇద్దరే సిబ్లింగ్స్, మీరు? నేను, అక్క, అన్నయ్య. అక్క బెంగళూరులో ఉంటాను. కాదు, యాక్సిడెంట్ అయిన తర్వాత మనకి తెలిసి వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి
ఛాన్స్ కూడా ఇవ్వలేదు? లేదండి, రెండోసారి జరిగింది. ఒకసారి జరిగింది, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయినాయి, సెట్ అయ్యారు, మళ్ళీ అదే ర్యాష్ డ్రైవింగ్ అనమాట. ఒకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైనా సరే కొంచెం మీ వాళ్ళ గురించి ఆలోచించండి. ర్యాష్ డ్రైవింగ్ ఒక్కటి వద్దు. నాలాంటి వాళ్ళు, చెల్లెలు, అక్కలు, పేరెంట్స్ ఎంతోమంది ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేను అనమాట. నా కోసం, మీ వాళ్ళ కోసం మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు ప్లీజ్. అంతే. భార్గవ్ గారు, మీకు రాఖీ కట్టే అవకాశం ఇస్తారా నాకు? అయ్యో ప్లీజ్ 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 మా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ప్లీజ్. సో నేను అక్క ఇంట్లో, సో తను యూఎస్ లో ఉంటది. ప్రతిసారి ఏమవుతుందంటే ఒక 1 వీక్ ముందు సమ్ టైమ్స్ రాఖీ వస్తుంది, లేదు 1 వీక్ తర్వాత అయినా వస్తుంది. సో ఫోన్ చేసి రాఖీ వచ్చిందా, రాఖీ వచ్చిందా, రాఖీ వచ్చిందా అని అడుగుద్ది. మాక్సిమం టైమ్స్ ఆ రోజు తప్ప వేరే రోజే కట్టుకుంటా రాఖీ. అండ్ రాఖీ రోజే రాఖీ కట్టుకోవాలని లేదు. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, అది కంప్లీట్ బంధం. సో నిజంగా అన్నయ్య అని పిలిచారు ఇంత ప్రేమగా, నిజంగా నా చెల్లెలానే అనిపించారు. మీరు హ్యాపీగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. అన్నయ్య అని పిలిచినందుకు ఈ గిఫ్ట్. ఇది ఈరోజు మన బాములు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో నెక్స్ట్ మన షోలో కలుద్దాం. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు. బాయ్.